మెసేజ్ రికార్డ్ చేస్తున్నాం కాబట్టి మీరు మరలా వినడానికి ప్రయత్నం చేయండి అని మీకు చెప్తున్నాను. ఒకసారి మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి 6 వచనాల వరకు ఒకసారి చదువుకుందాము. అంటే చదవండి. అటువలే పూర్వం దేవుని ఆశ్రయించిన ఓకే, మంచిది. నేను ఈ యొక్క చదువుబడినటువంటి వర్తమానానికి, ఈ వాక్యానికి మనము మూల వాక్యం ఏమి చదువుకుంటున్నామంటే, అంటే ఇక్కడ చాలామంది ఈరోజు వచ్చిన వారు ఉన్నారు కాబట్టి మీకు అర్థం అవ్వడానికి నేను చెప్తున్నాను. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఇజ్రాయేలు కుమార్తెలను లేకపోతే సియోను కుమార్తెలను హెచ్చరించినటువంటి విధానాన్ని, అందులో ఒక విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అక్కడ చూడండి, యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు, వారచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. వాస్తవానికి ఈ వచనాన్ని మీకు అర్థం అవ్వడానికి కొన్ని మాటలు చెప్పుకుని నేను ముందుకు వెళ్తాను. మనిషి పాపం చేయడానికి కారణమైనటువంటి అవయవాలు ఏంటి అంటే ఏంటమ్మా? కళ్ళు, ముక్క, కళ్ళు, చెవుల, కళ్ళు, నాలుక, చేతులు, అంటే స్పర్శ, రుచి, తర్వాత చూపు. ఈ 3 విషయాలలో మనిషి ఎక్కువగా, అంటే దేవునికి ఒక మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా ఈ 3 అవయవాలతోనే అధికంగా మనిషి పాపం చేస్తూ ఉంటాడు. కాబట్టి చూపు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటూ, ముందుగా మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే అదేంటిది విషపు చూపు గురించి నేర్చుకున్నాం. ఈ రెండవ విషయం ఏంటంటే వారచూపు. ఈ వారచూపు అనేది ఎలా ఉంటుందో చాలా విషయాలు నేను మీకు తెలియపరిచాను. వాస్తవానికి ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్లో అక్కడ పదాన్ని వాడింది ఏంటంటే వాంటన్ లుక్ అనేటువంటి పదాన్ని వాడారు. అక్కడ వాంటన్ అంటే ఏంటంటే అదుపులేని, బాధ్యతారహితమైన, క్రూరమైన లేదా లైంగిక ప్రవర్తనను సూచిస్తుంది చూపు. అంటే మనం చూసేది, అంటే ఈ పదాన్ని అక్కడ వాడడం, నేను గ్రీక్ ట్రాన్స్లేషన్ చూసినప్పుడు, అక్కడ హిబ్రూ ట్రాన్స్లేషన్ చూసినప్పుడు అక్కడ వాళ్ళు ఉపయోగించినటువంటి పదానికి ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నటువంటి పదం ఏంటంటే, దాని అర్థం ఏంటంటే వాంటెన్ లుక్ అని. అంటే మనం చూసేటువంటి చూపు. ఈ వారచూపు అనే దాంట్లో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, కోరికతో కూడినటువంటి చూపు లేదా కామంతో కూడినటువంటి చూపు అని. ఇది సాధారణంగా అదుపులేని లైంగిక లేదా చెడ్డ కోరికను సూచించేటువంటి ఒక రకమైనటువంటి చూపు. అంటే మనము చూసేటువంటి విధానం, చూస్తాం మన కళ్ళతో, మామూలుగా చూస్తున్నారు కదా అని అనుకుంటాం. కానీ హృదయాంతరంగంలో, లేకపోతే మన హృదయంలో, మన అంతరంగంలో, మన లోపట ఉండేటువంటి ఉద్దేశాన్ని తెలియపరిచేది, ఆలోచనను తెలియపరిచేది, కోరికను తెలియపరిచేది. కొన్ని సందర్భాల్లో ఏంటో చెప్పు, అలా చూస్తున్నావు అన్నప్పుడు దాని ఉద్దేశం ఏంటి, వెనకాల ఉన్నటువంటి భావం ఏంటి, దాన్ని వ్యక్తపరిచినప్పుడు ఓహో అలాగా అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంటే
చూసేటువంటి ఆ చూపులో చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఈ సియోను కుమార్తెల యొక్క విధానం ఈ 16వ వచనం నుంచి 26వ వచనం వరకు ఎవరైనా ఎప్పుడైనా, నేను అప్పుడే ఇది 3వ వారం ఈ వచనాల గురించి మాట్లాడుతున్నాను కదా, ఒక్కసారి ఎవరైనా యెషయా గ్రంథంలో 3వ అధ్యాయం 16వ వచనం నుంచి 26వ వచనం వరకు చదివారా? రైట్, చదివిన వాళ్ళు ఉంటే చాలా ధన్యులు. ఎందుకంటే మీకు ఈ ప్రసంగం అర్థమవుతుంది. చదవని వాళ్ళకి నేను ఏం చెప్తున్నానో వింటారు, కానీ వాళ్ళకి అంతగా అవగాహన లేకపోవచ్చు. కాబట్టి కనీసం ఈరోజైనా ఈ వర్తమానం వింటున్నటువంటి మీరు, నేను ఎందుకు చెప్తున్నానో ఇంతగా 3 వారాల బట్టి నుంచి మనం వినవలసినటువంటి అవసరత ఎందుకు ఏర్పడిందో మీకు అర్థమవ్వాలి అంటే మనం నేర్చుకోవాలి. దయచేసి గమనించండి, మందిరానికి మనం వచ్చినప్పుడు ప్రసంగం వినడానికి మాత్రమే వస్తే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. దేవుడు నాతో మాట్లాడతాడు, నేనేం చేయాలో దాని అంతటిని ఆయన ఆ ప్రదేశంలో నాకు తెలియపరుస్తాడు, లేకపోతే నా జీవితాన్ని అద్దంలో చూపించినట్లుగా నాకు చూపిస్తాడు అన్న ఉద్దేశంతో మీరు మందిరానికి వస్తే అది మీకు చాలా విలువకరంగా, లాభకరంగా, ఉపయోగకరంగా ఉంటుంది. లేదు, విందాం బాగా చెప్తారు అని కనుక మీరు వస్తే దానివల్ల ఉపయోగం ఏమీ కూడా లేదు. చూడండి, ఈ యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నుంచి 26వ వచనం వరకు ఉన్నటువంటి వృత్తాంతాన్ని నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. సియోను కుమార్తెలు ఆత్మీయంగా, నైతికంగా, రాజకీయంగా పతనమైపోతున్నటువంటి దశలో యోధా స్త్రీలు ఏం చేస్తున్నారంటే వారి బాహ్య సంబంధమైన అందచందాలకు, వేష భాషలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ, మీరు ఆ 16వ వచనం నుంచి 26వ వచనం వరకు మీరు చదువుతూ ఉంటే అక్కడ వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో దేవుడు తన ప్రవక్త ద్వారా వివరిస్తున్నాడు, వర్ణిస్తున్నాడు, కొన్ని వస్తువులను అక్కడ తెలియపరుస్తూ. అయితే వాళ్ళు వేష భాషలకు మాత్రమే, అంటే బాహ్యపరమైన మనిషి కంటికి కనిపించేటువంటి బయట సౌందర్యానికి కావలసినటువంటి ప్రాధాన్యతనిస్తూ అంతరంగ పవిత్రతను, దేవుని పట్ల ప్రేమను విడిచిపెట్టేశారు. బాహ్య సంబంధమైన కంటికి కనిపించేటువంటి అలంకరణ కొరకు పడుతున్నటువంటి ప్రాకులాట దేవుని ఎదుట వారి హృదయము పవిత్రంగా, దేవుణ్ణి ప్రేమించేటువంటి ఆ ప్రేమ కలిగినటువంటి ఆ తాపత్రయం వారికి లేదు. దాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి లోక సంబంధమైనటువంటి ఆశలకు, అడి ఆశలకు వారు పరుగులు తీస్తున్నారు. వారు స్వార్థపరులై కామ సంబంధమైన ఆకర్షణలను వెతుకుతూ, కోరికలు తీర్చుకునేటువంటి, ఆశలు తీర్చుకునేటువంటి, ఊహలు తీర్చుకునేటువంటి ఆకర్షణలకు కేవలం వెతుకుతూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారి కోరికలు నెరవేర్చుకోవడానికి మాత్రమే చూస్తున్నారంట. ఆ రోజుల్లో, ఏ రోజుల్లో అంటే దాదాపుగా యేసుక్రీస్తు పుట్టకముందు 700 సంవత్సరాలకి ముందు యెషయా ఉన్నాడు. ఆయన ప్రవచిస్తున్నటువంటి విషయం అంటే ఆ 700 ఇప్పటికి 2025 సంవత్సరం, అంటే 2725 సంవత్సరాలకి క్రితం మాటలు మనం ఈరోజు చదువుతున్నాం. ఆ రోజుల్లో ప్రజలు ఎలా ఉన్నారు? ఏ రోజుల్లో మాట్లాడండి, ఏ రోజుల్లో? ఆ రోజులంటే 2725 సంవత్సరాలకు మనం వెనక్కి వెళితే ఆ ప్రజలు ఈరోజు కనబడుతున్నటువంటి సినిమా హీరోయిన్లు వేసుకునేటువంటి, రోడ్ల మీద రికార్డింగ్ డ్యాన్సులు వేసేటువంటి ఆ పరిస్థితులు ఈరోజు రోడ్డు మీద కాకుండా విశ్వాసులమైనటువంటి మన శరీరాలకి మీద కూడా వచ్చేసాయి. అలాంటివి ఆ సంగతులు ఈరోజు దేవుడు ఎందుకు మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇప్పుడు మనం చూసేదంతా కూడా ఏమి చిత్రం, ఏమి విచిత్రం, అంతా మారిపోయింది అనుకునేటువంటి మన నోట ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో, పురాతన పాతకాలపు రోజుల్లోనే ప్రజలు ఈ రకంగా బ్రతికారు. కాబట్టి ఇప్పుడు మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కానీ దేవుని యొక్క అభ్యర్థన, దేవుని యొక్క ఆవేదన, దేవుని యొక్క బాధ, దేవుని యొక్క చింతన ఏంటి అని అంటే, ఆ రోజు ఆ ప్రజల విషయంలో ఎలాగైతే మాట్లాడాడో నేడు తన సంఘం విషయంలో తన స్వరక్తాన్నిచ్చి, యేసు ప్రభు తన స్వరక్తాన్నిచ్చి తన ప్రాణాన్ని పెట్టి సంపాదించినటువంటి సంఘానికి మరలా ఆ రోజులు జ్ఞాపకం చేయవలసినటువంటి అవసరం ఎందుకు ఏర్పడిందంటే, నేటి సమాజం కూడా ఆ తరాన్ని పోలి నడవడానికి ఇష్టపడుతుంది కాబట్టి. అలాంటి బలహీనమైనటువంటి స్థితులు, ఆ రోజు పాపం అదే, ఈరోజు కూడా అదే పాపం. పాపానికి మార్పు లేదు, అర్థమైందని చెప్పేది. లోకానికి మార్పు లేదు,
మనిషి యొక్క స్వభావాలు మారుతూ ఉన్నాయి. లోకము, పాపము ఎప్పుడూ ఒకేలాగానే ఉంది. అవే ఆ పద్ధతులే వాడు వాడుకునేవి, ఆ మూడే: శరీరాశ, నేత్రాశ, జీవబడంబం. మార్పు లేదు. కానీ మనుషులు మారుతూ ఉన్నారు, తరాలు మారుతూ ఉన్నాయి, పిల్లలు మారుతూ ఉన్నారు. మనం లెక్కేసుకుంటే ఇప్పటికి 2725 సంవత్సరాల నుంచి మనము అక్కడి నుంచి మన పితరులు లెక్క పెట్టుకుంటూ వస్తే ఇప్పటికి మనది ఎన్నో తరమై ఉండొచ్చు. ఎంతమంది మనము ఆ పితరులకు సంబంధించినటువంటి మనుషులుగా మన జీవితాలు ఎలా ఉన్నాయి? కాబట్టి మనం ఆలోచించేద్దాం. అయితే వాళ్ళు ఏంటంటే, అణగారిపోయినటువంటి బీదలైన వారి పట్ల తమ కుటుంబాల్లోని ప్రజల్లోని ఆత్మీయ దుస్థితి పట్ల ఏమాత్రము పట్టించుకోకుండా ఉన్నారు. అందుకని దేవుడు వారిని శత్రువులకు బానిసలుగా వారిని అప్పగించేసి, ఆ బానిసలుగా అప్పగించడం ద్వారా దేవుడు వారిని సిగ్గుపరిచాడు. ఎందుకు సిగ్గుపరిచాడు? వాళ్ళ పరిస్థితులు ఏమైపోయాయి అంటే, బబులోన్ రాజు వచ్చి వాళ్ళని చెరపట్టుకుని తీసుకువెళ్ళినప్పుడు, వాళ్ళు చెరపట్టబడిన వారు కాబట్టి ఆ సైనికులు కానీ ఆ దేశపు ప్రజలు కానీ వాళ్ళ మీద పెత్తనం చేయడానికి, అధికారం చేయడానికి, అజమాంషి చేయడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఎవరైనా మన మీద ప్రభుత్వం చేస్తే మనం నోరు మూసుకుని ఉండవలసిందే కానీ ఏదైనా చేయడానికి అవకాశం ఉందా? లేదు. అలాంటి ఆ పరిస్థితులను దేవుడు ఇప్పుడు మనకెందుకు చూపిస్తున్నాడో తెలుసా? నేటి తరం ఆ రోజు సియోను కుమార్తెలాగా తయారు కాబోయేటువంటి దినాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఇక్కడ తగుమాత్రపు మీకున్న స్థితిలో మీరు సిద్ధపడి ఉండొచ్చు. కానీ కొన్ని సంఘాలకు, కొన్ని ప్రదేశాలకు వెళ్తుంటే వాళ్ళు బైబిల్లో రాయబడినటువంటి ఆ బాహ్య సంబంధమైనటువంటి అలంకరణలతో వారు నడుస్తూ ఉన్నారు. విపరీతమైనటువంటి లగ్జరీతో కూడినటువంటి లావిష్గా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. చాలా ఖర్చుతో కూడినటువంటి వస్త్రాలు, చాలా విలువ కలిగినటువంటి ఆభరణాలు, వస్తువులు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి, కొన్ని విషయాలు నేను మీకు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు దేవుని మందిరంలో ఎక్కువగా పాపం జరుగుతుంది. ఎక్కడ? ఈ ప్రదేశంలో ఎక్కువగా పాపం జరుగుతుంది. చాలామంది చర్చ్కి ఎందుకు వస్తారంటే, ఒక పాస్టర్ గారు చెప్పినటువంటి ఒక ఉదాహరణ నేను మీకు తెలియపరుస్తాను. జాగ్రత్త. వెనకాల మీరు ఎవరో గేమ్లు ఆడినా లేదా మాట్లాడుకున్నా పైనుంచి దేవుడు చూస్తున్నాడు. మీరు యవ్వన కాలంలో అభివృద్ధి చెందాలి అంటే బుద్ధిగా, శ్రద్ధగా కూర్చుని మాట వినండి. ఒకవేళ మీకు గేమ్లు ఆడుకోవాలనుకుంటే మీకు మీ ఇల్లు ఉన్నాయి లేదా ఏదైనా ప్రదేశాలు ఉన్నాయి, మీరు ధైర్యంగా లేకపోతే ఆనందంగా బయటికి వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీ వల్ల మీ పక్కోడు నాశనం అయిపోతే మాత్రం దేవుడు సహించడు. జాగ్రత్త. చాలా జాగ్రత్తగా కూర్చోడానికి ప్రయత్నించండి. అందరూ దేవుని మాట చాలా శ్రద్ధగా వినడానికి ప్రయత్నించేయండి. మీరు అలా అజాగ్రత్తగా గనక ఉంటే దానికి తగిన మూల్యం మనమే చెల్లించుకోవాలి. ఎంతగా చెల్లించుకోవాలో తెలుసా? ఈరోజు నీతో మాట్లాడే మాట మరలా నువ్వు విందామని ప్రయత్నం చేసినా దేవుడు నీకు వినిపించడు. కాబట్టి కొన్ని విషయాలు మనము వినడానికి ప్రయత్నించేద్దాం. మందిరానికి చాలామంది యవనస్తులు వస్తూ ఉండేవారు. అందులో ఒక యవనస్తుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారితో ఉండడానికి, పరిచర్య చేయడానికి ఇష్టపడుతూ చక్కగా సాగాడు. 2 సంవత్సరాల తర్వాత పిల్లడు రావడం మానేశాడు. పాస్టర్ గారు అడిగారట, ఎరా బాబు చర్చికి ఎందుకు రావట్లేదురా అంటే, ఎందుకు పాస్టర్ గారు? దయ కావాలి ప్రభువా అని అడిగితే, దేవుడు దయను నాకు ఇవ్వలేదు, దయకి పెళ్ళి అయిపోయింది. సర్లే, కృప కావాలి ప్రభువా, కృపణీయ ప్రభువా అని అడిగాడట ఆయన. కృప కూడా పెళ్ళి అయిపోయింది. సర్లే పోన్లే, మొత్తం మీద వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయింది. ఇంకా కరుణ ఉంది కదా, నీ కరుణీయ ప్రభు అని అడిగి ప్రార్థన చేశాడట. కరుణకి పెళ్ళి అయిపోయింది. ఇంకెందుకు రావాలి పాస్టర్ గారు? ఎవరున్నారని రావాలి అంటే, ఇప్పుడు సమాజంలో చాలామంది మందిరానికి ఎందుకు వస్తున్నారో తెలుసా? ప్రేమించుకోవడానికి, సెటప్ చేసుకోవడానికి. ఒక అమ్మాయి చీర కట్టుకుని, ఆ అమ్మాయి డిగ్రీ ఏదో చదువుతుంది సంథింగ్, ఆ చదివే అమ్మాయి ఒక పండగకే లేదా చర్చ్కో ఆ క్రిస్మస్ రోజుని, పెళ్లి కాని వాళ్ళు కూడా చీరలు కడతారు కదండి పండగ వస్తేనే. పండగలు ఎందుకు మనకి? మన బాహ్య అలంకారాలు చేసుకోవడానికి, భక్తి మీద కాదు, శ్రద్ధతో కాదు, నేర్చుకుందామని కాదు. ఈ పండగలన్నీ ఎందుకు తయారయ్యాయి అంటే నీ అందచందాలు చూపించడానికి. పాపం ఆ పిల్ల అలా ఎందుకు కట్టుకుందో మాకు తెలియదు, కానీ మొత్తం మీద ఆ చీర కట్టుకుని ఆ చర్చిలోకి వచ్చింది.
ఈ పనికిమాలోడు కళ్ళు ఎలా పడ్డాయంటే చూపు చూడడం ప్రారంభించాడు. అంటే ఈ కోరికలతో చూడడం ప్రారంభించాడు. చూసి ఆ అమ్మాయిని ఏదో విధంగా ప్రేమించాలని చెప్పి ఆయన ఆ ఇంటికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఎత్తుకుని మొత్తం మీద ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి వరుసకు వాడికి చెల్లి అవుతుంది. ఈ ప్రేమ వ్యవహారం ఎక్కడ జరిగిందో తెలుసా? చర్చిలో జరిగింది. మరొక ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయనకి పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. ఆమెకు పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. ఎప్పుడు కలుసుకున్నారో, ఎలా మాట్లాడుకున్నారో, ఎవడు మధ్యవర్తి అయ్యాడో, ఆవిడ పక్కన ఉన్న ఆవిడ ఎవరు మధ్యవర్తులో మొత్తమే తెలియదు, కానీ వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం నడుస్తుంది. అది ఇంట్లో మాంగారికి మరిది గారికి తెలిసింది. ఏంటంటే ఆ రాత్రుల్లో చెల్లిపోతున్నాడు. ఈ సెటప్ ఎక్కడ జరిగిందంటే చర్చిలో. అప్పుడు మొత్తమే దాన్ని కొట్టి పడేసి బండి అటుకెళ్ళి ఎక్కడో పడేసి సైలెంట్గా ఉన్నారు. చెప్పుకోవడానికి అవకాశాలు లేకుండా సైలెంట్గా బండి తెచ్చుకుని ఆడు భోజించుకున్నాడు. ఇది ఎక్కడ జరిగిందో తెలుసుది? మందిరంలో జరిగింది. వీళ్ళు ఎందుకు వస్తున్నారో తెలుసా? దేవుని ఆరాధించడానికి పేరుకు. కానీ వీళ్ళ కోరికలు, వీళ్ళ ఆశలు, వీళ్ళ ఉద్దేశాలు, వీళ్ళ నిర్ణయాలు, వీళ్ళ ఊహలు ఏంటి? ఆ చూపులేంటి? ఏ చూపుతో ఈ ప్రదేశంలో కూర్చున్నావు? ఒక పరాయి వ్యక్తి విషయంలో నువ్వు ఎలా చూస్తున్నావు? ఒక అబ్బాయి విషయంలో ఇక్కడ ఉన్న యవనస్తులు మీరు ఏ చూపులతో చూస్తున్నారు? ఏ కోరికలతో చూస్తున్నారు? ఏ ఆలోచనలతో చూస్తున్నారు? ఈ ప్రదేశంలో కూర్చున్నటువంటి యవన పిల్లలారా, మీరు ఏం చేస్తున్నారు? ఎలా రావాలి దేవుని మందిరానికి? ఏ ప్రదేశంలో? ఈ ప్రదేశంలో ఆ పిల్లల్ని జాగ్రత్త అదులు పెట్టుకోండి. ఎవరా పిల్లలు? ఎవరి పిల్లలు? ఈ ప్రదేశంలో మనము ఏ ఉద్దేశాలతో కూర్చుంటున్నాం? ఏ ఆలోచనలతో కూర్చుంటున్నాం? ఎలా చూస్తున్నాం? పరపురుషులను, పరాయి అబ్బాయిలను, అమ్మాయిలను నువ్వు ఎలా చూస్తున్నావు? జాగ్రత్త. దేవుడు ఒక విషయాన్ని మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఊరకనే మనతో మాట్లాడ్డాడు. నీకు ఆ సంగతుల గురించి పదే నేను హెచ్చరిస్తున్నాడు అంటే దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు వినకపోయినా ఉండవచ్చు, లేదా నీ క్షేమాన్ని కోరి నీకు బోధిస్తున్నాడు. నువ్వు మారాలని, నువ్వు తెలుసుకుంటావని, నువ్వు వింటావని, నువ్వు అంగీకరిస్తావని, విడిచిపెడతావని, దేవుని దగ్గరికి వస్తావని, మంచిగా బ్రతుకుతావని, దేవుని ఆశీర్వాదంతో నింపబడతావని, నీ బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుందని, నీ జీవితం బాగుండాలని, ఒకవేళ వివాహం కాని వారైతే వివాహం అయిన తర్వాత నీ జీవితం బాగుండాలని. ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకి, పెళ్లి కావాల్సినటువంటి పిల్లలకి నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఇక్కడ పెళ్లి కావాల్సినటువంటి యవ్వన పిల్లలకి నేను చెప్పే విషయం జాగ్రత్త. మీరు ఈ యవ్వన కాలమే జీవితం అనుకున్నారేమో. కాదు. మరొక బ్రతుకుంది. అది వివాహం అయిన తర్వాత ఉండేటువంటి జీవితం. అది ఇంపార్టెంట్ లైఫ్. నువ్వు సుఖంగా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, నెమ్మదిగా ఉండాలన్నా, ప్రియులరా నువ్వు సమాధానం కలిగి ఓ ముద్ద నోట్లోకి వెళ్ళాలన్నా, నీ భర్త బాగుండాలన్నా, నీ భార్య బాగుండాలన్నా, యవ్వన కాలంలో నీ కన్యత్వాన్ని, నీ పరిశుద్ధతను, నీ దేహాన్ని నువ్వు కాపాడుకోకపోతే ఆ వచ్చే దినాలు చాలా దారుణంగా ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? నీవు ఇప్పుడు ఒంటరి వాడివి, కానీ నీకు తెలియకుండా నీ తల్లిదండ్రులు నీకు పెళ్లి చేస్తారు. పెళ్ళైన తర్వాత నీ భర్త నిన్ను ప్రేమించకపోతే, నిన్ను ఆదరించకపోతే, నిన్ను చేర్చుకోకపోతే, నిన్ను పట్టించుకోకపోతే, ఆడు తాగుబోతుడైతే, తిరిగిపోతాడైతే, తిండిపోతాడైతే, సోమరిపోతాడైతే, చదువుకున్న అజ్ఞాని అయితే, సైకోగాడైతే ఏం చేయగలుగుతావు? నీకు నిద్ర ఉండదు, బయటికి చెప్పుకోలేవు. కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి పెళ్లి చేశాడు ఒక బాబు. కట్నం కొన్ని కోట్లు ఇచ్చాడు, కొన్ని కోట్లు ఇచ్చి పెళ్లి చేశాడు. సరిపోక అంటున్నాడు, వెళ్ళి మీ నాన్ని ఇంకా కట్నం కావాలని చెప్పు అన్నాడు. చెప్పకపోతే వాడు ఏం చేసేవాడంటో తెలుసా? రాత్రి వేళ పడక గదిలో ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టేవాడంట. తను లైంగికంగా కలుసుకోవడానికి ఆమె విషయంలో చాలా అసభ్యకరంగా ప్రవర్తించేవాడంట. బ్లూ ఫిలిమ్స్ చూపించి, ఫోర్నోగ్రఫీ చూపించి ఆమెని ఇలా చేయి అని. నేను మీకు ఇబ్బందికరంగా ఉన్నాయనుకుంటున్నారేమో. ఈరోజు ప్రతి ఒక్కరూ వాటికి బానిసలు అయిపోయారు. జాగ్రత్త. ఈరోజు ఎందుకు మీకు భయం లేకుండా నేను యథార్థంగా నాటుగా మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇలా చెప్తేనే కానీ మనకు అర్థం కాదు. జాగ్రత్త. నేను ఇలా మాట్లాడకపోతే మీ హృదయాలు నరకబడవు. ఆ విధంగా చిత్రహింసలు పెడుతుంటే తల్లిదండ్రులకు చెప్పుకోలేక రీసెంట్గా సూసైడ్ చేసి చచ్చిపోయింది ఆమె.
మీరు ఏమైనా సంవత్సరాలు అయినాయి అనుకుంటున్నారా? పెళ్ళయి నెలలయ్యిందంతే, చాలా అందమైన అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఎందుకు ఈ మాటలను మీకు అంటే అలాగని మంచిగా బ్రతికినా కూడా కొంతమంది జీవితాల్లో అలాంటివి జరుగుతాయి. కాబట్టి నా 2 చేతులు జోడించి చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? తల్లిదండ్రులారా, మీ పిల్లల కొరకు మీరు చేయవలసినటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? మా కూతురికి భయభక్తులతో కూడినటువంటి భర్త కావాలి. వాడు ఆస్తి లేకపోయినా పర్వాలేదు, అందం లేకపోయినా పర్వాలేదు, ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, నీ యందు భయభక్తులు కలిగి నిన్ను నమ్మి నిన్ను కలిగి ఉంటే. మీకు ఉదాహరణకి ఇంకో మాట చెప్పాలి. పాస్టర్ గారని చెప్పి నమ్మి పెళ్లి చేశారు యానం దగ్గర. పాస్టర్ గారు అబ్బాయి అని పెళ్లి చేస్తే ఆడంత దుర్మార్గుడు లేడు. 3వ నెల గర్భిణితో ఉన్నటువంటి ఆమె ఇంటికెళ్ళి శవంగా తిరిగి వచ్చింది. పాస్టర్ గారు అబ్బాయి. పాస్టర్ గారు కొడుకులని మీరు ఒకవేళ ఎగేసి వెళ్తున్నారేమో, జాగ్రత్త. విశ్వాసులను ఎగబడుతున్నారేమో. మరొక ఆయన సంఘములో సండే స్కూల్ కార్యక్రమాలు చక్కగా చేస్తుంది కదా, మంచి అమ్మాయి కదా, ఈమెను చేసుకుంటే నా బతుకు బాగుంటుంది కదా అని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అరిటాకు చెప్పిన ఇస్త్రాకులాగా తయారైపోయింది ఆయన బతుకు. నన్ను బలపరుస్తుంది అనుకుంటే నేను ఆమె వల్ల పతనమైపోయాను. జాగ్రత్త. వివాహం అయిన తర్వాతే అసలైనటువంటి జీవితం. ఆ జీవితమే చాలా విలువైనది. ఆ జీవితం బాగుండాలంటే ఇప్పుడు మనం భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే దాన్ని ఉద్దేశించేనేమో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును అని రాయబడి. సామెతల గ్రంథం 31 అధ్యాయం 12వ వచనం నుంచి 31వ వచనం వరకు మీరు చదివితే గుణవతి అయినటువంటి భార్య గురించి అక్కడ మాట్లాడతాడు. గుణవతి అయినటువంటి భార్యలో ఉండేటువంటి లక్షణాల గురించి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఆ లక్షణాలతో కూడినటువంటి భార్యలు మీకు దొరికారా? ఆ లక్షణాలతో కూడినట్టుగా ఉండడానికి మీ భర్త మీకు అనుకూలంగా ఉన్నాడా? సహకరిస్తున్నాడా? జాగ్రత్త. పిల్లరా, మనము మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనిని ఉద్దేశించేనేమో మీరు వాక్యము లేకపోయినను మీ పవిత్రమైన ప్రవర్తన చేత మీ భర్తలను దేవుని మందిరానికి రాబట్టవచ్చు. మందిరంలో, చాలా మందిరాల్లో స్త్రీలు సంఖ్య అధికంగా ఉంటుంది, పురుషుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఈ విధంగా వారిని మనము దేవుని మందిరానికి రాబట్టవచ్చు. మీకు ఒక మాట మరొక మాట చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వండి. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. చూడండి, కుటుంబంలో యజమానుడు విశ్వాసి అయితే, యజమానుడు అంటే భర్త లేకపోతే తండ్రి విశ్వాసి అయితే ఆ కుటుంబంలో పిల్లలు మార్పు చెందడానికి, వారి ప్రవర్తన బాల్యం నుండి యథార్థంగా ఉండడానికి 90% అవకాశం ఉందంట. ఎంత శాతం? 90% అవకాశం ఉంది. ఒకవేళ భార్య మాత్రమే విశ్వాసి అయ్యి ప్రార్థనాపరురాలు అయ్యుండి భర్త లేకపోతే ఆ పిల్లల తండ్రి దేవునికి అవిధేయుడైతే, అవిశ్వాసి అయితే ఆ పిల్లలు యథార్థ మార్గంలో నడవడానికి 17% మాత్రమే అవకాశం ఉందంట. ఎంత శాతం? అదే ఇద్దరు విశ్వాసులైతే అంటే 90%. ఇద్దరు విశ్వాసులైతే 99 అంటే 99% ఆ పిల్లలు దేవుని మార్గంలో పెరగడానికి పరిపూర్ణమైన అవకాశం ఉందంట. ఒకవేళ వాళ్ళిద్దరూ భ్రష్టులైతే, వాళ్ళిద్దరూ చెడిపోయిన వాళ్ళైతే, తల్లిదండ్రులిద్దరికీ అవిధేయులైతే, అవిశ్వాసులైతే, కోరికలు ఎక్కువైతే, ఇలాంటి బలహీనమైనటువంటి పరిస్థితులు వారికి ఉంటే ఇంకా వాళ్ళ గురించి, వాళ్ళ పిల్లల గురించి మనం చెప్పవలసినటువంటి అవసరత లేదు. కాబట్టి ఈరోజు మీరు నిర్ణయించుకోండి, మీరు ఆలోచన చేసుకోండి. ఈ వర్తమానాలు చెప్పడానికి పిల్లరా దేవుడు నన్ను ప్రేరేపించడంలో చాలా విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మన ఈ పేతురు రాసినటువంటి ఆ మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ఆయన లోబడడం గురించి మాట్లాడుతున్నాడు. లోబడేటువంటి ఆ స్త్రీ భర్తకు లోబడితే ఆ భర్త ఎలాంటి వాడైనా, చేతకాని వాడైనా, లేకపోతే దద్దమ్మైనా, లేకపోతే బలహీనుడైనా, లేకపోతే సంపాదన లేనివాడైనా ఆ భర్త విషయంలో ఆమె నమ్మకంగా ఉంటుంది, ఆమె నీతిగా ఉంటుంది, ఆమె యథార్థంగా ఉంటుంది. అతడు, ఆ వ్యక్తి తన భార్య విషయంలో నమ్మకంగా ఉంటాడు, యథార్థంగా ఉంటాడు. చూడండి, జారత్వం అనేది వివాహం అయినటువంటి ఒక వ్యక్తితో, లేకపోతే వివాహము కాని ఒక వ్యక్తి, ఒక పురుషుడు లేకపోతే ఒక యవనస్తుడు కానీ
పెళ్ళి అయిన తర్వాత జరిగేటువంటి లైంగిక పరమైన కోరికలు తీర్చుకోవడానికి చేసేటువంటి ఆ జారక్రియను జారత్వం, అపవిత్రమైన పాడు పనిని జారత్వం అని అంటారు. వ్యభిచారం అని అంటే ఇద్దరికీ పెళ్ళయి ఉండి, ఆ పురుషుడికి పెళ్ళయి ఈ స్త్రీకి పెళ్ళయి వారిద్దరూ ఒకరికి ఒకరు వేరువేరుగా, అంటే ఆయనకి భార్య ఉంది, ఈమెకి భర్త ఉన్నాడు, కానీ వీళ్ళిద్దరూ చేసేటువంటి దానిని వ్యభిచారం అని అంటారు. ఈ రెండూ జరగకూడదని దేవుని యొక్క ఉద్దేశం. మరణకరమైనటువంటి పాపం ఏదైనా ఉంది అంటే అది వ్యభిచారమే, అది జారత్వమే, అది లైంగిక పరమైనటువంటి ప్రక్రియే. కాబట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. దేవుడు ఆ రోజు ఆ పేతురు ఆయన రాస్తున్నాడు, మీరు ఏంటది జడలతోనైనను మీరు జడలు అల్లుకునుటయు, బంగారు నగలు పెట్టుకునుటయు, వస్త్రములు ధరించుకునుటయును అని వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక, ఇప్పుడు మనకేం కావాలంటే సాధువైనటియు మృదువైనటియునైన గుణము అనే ఒక అక్షయమైన అలంకారాన్ని మనం ధరించుకోవాలి. ఇది కంటికి కనిపించని అలంకారం. ఇది ఎక్కడ ఉంటుందంటే అంతరంగములో ఉంటుంది. సాధువైనట్టు, మృదువైనట్టు, వినయమైన, లేకపోతే మౌనంగా ప్రతి దానిని సమర్థించుకొని చక్కపరుచుకునేటువంటి ఆ గుణం ఎక్కడుంటుంది? ఎలా వస్తుంది అది? ఏ విధంగా ఆ స్త్రీ, ఆ పురుషుని హృదయంలో అవి నివాసం ఎలా ఉంటాయి? జాగ్రత్త. కారణం మనం గ్రహించుకోవాలి. లోకాన్ని చూసి మనము ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి. ఒకరోజు ఒక ఆమె చెప్తున్నటువంటి మాట, తన అక్క కుమార్తెకి చెప్తుంది, అమ్మా ఏంటి నువ్వు మీ ఆయన ఏదంటే అది చేస్తున్నావు, మీ ఆయన కూర్చోమంటే కూర్చుంటున్నావు, నిలబడమంటే నిలబడుతున్నావు, అలా కాదు, మీ ఆయన్ని నువ్వు కొంగులో ముడేసుకోవాలి. చూడు చిన్న ఆయన చూడు, కూర్చో అంటే కూర్చుంటాడు, రా అంటే వస్తాడు, వెళ్ళు అంటే వెళ్తాడు, అసలు మన మాట కాదనడు అని ఆ అక్క కూతురికి ఆ చిన్నమ్మ పాయింటింగ్ నేర్పిస్తుంది, ఆ విషయాలు నేర్పిస్తుంది. నువ్వు ఇలా ఉండాలి, ప్రతిదానికి నువ్వు తందాన అనకూడదు, మన గుప్పిట్లో ఉండాలి. మీ చిన్నాన్ని చూడు, వాళ్ళ అమ్మను చూడనేవను, వాళ్ళ అక్కను చూడనేవను, నా మాటే, నాకే సంపాదించిన డబ్బు అంతా నా దగ్గరే, నేను కొల్లేర చేస్తే చాలు మీ బాబాయ్ వణుకుపోతాడు. ఇలాంటి పనికిమాలిన బుద్ధులు మీ పిల్లలకి నేర్పిస్తే నరకానికి పోతావు. జాగ్రత్త. ఒక కుటుంబాన్ని పాడు చేస్తున్నావు నువ్వు. దేవుడు కట్టిన కుటుంబాన్ని నువ్వు నాశనం చేస్తున్నావు. జాగ్రత్త కలిగి. మీ కూతుర్లు కూడా అలాంటి పనికిమాలిన బుద్ధులు నేర్పకండి. మీకు ఒక మాట చెప్పనివ్వండి, పెళ్ళి అవ్వకముందు అమ్మ ఆ ఆడపిల్లకి పెద్ద బద్ద శత్రువు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ అమ్మ. ఎందుకంటే కూర్చోనివ్వదు, తిన్నవదు, ఎక్కడికి వెళ్ళనివ్వదు, కట్టుకోనివ్వదు, ఏమి చేయనవదు. నాన్న అని నాన్న దగ్గరికి వెళ్తుంది. డాడీ పోన్లేవే మీకు తెలియదు ఊరుకోండి అంటది. అప్పుడు అమ్మ శత్రువు. పెళ్ళి అయిన తర్వాత అమ్మ ఎలా ఉన్నా 24 గంటల ఫోన్లో మాట్లాడుతుంది. అమ్మ పెద్ద మిత్రురాలు అయిపోతుంది. అప్పుడు అమ్మ ఏం పాయింటింగ్ ఇస్తుంది తెలుసా? జాగ్రత్త, మీ అత్తగారుందా, మీ ఆడబడుసుందా, రానివ్వకో, ముట్టుకోనివ్వకో, మీ ఆయనతో జాగ్రత్త గ్రూప్లో పెట్టుకో, వాళ్ళకి ఏమన్నా ఎత్తనాడేమో, అమ్మ ఎలా ఉండాలే, సిగ్గులేదా నీ బతుక్కి, నేర్పలేదా నీ కూతురికి నువ్వు? ఈ చాలా కుటుంబాల్లో జరుగుతూ ఉన్న పద్ధతులు. కాబట్టి మనం నేర్చుకోవాలి. పవిత్రమైనటువంటి ప్రవర్తన ఏంటి అని అంటే సాధువైనట్టు, ఏమైనట్టు? సాధువైనట్టు, తర్వాత మృదువైనట్టు. నేను మీకు పోయిన వారం చెప్పాను కదా, వాళ్ళు అంటే నేను గ్రీక్ ట్రాన్స్లేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఉపయోగించినటువంటి పదం ఏంటంటే జెంటిల్ అండ్ క్వైట్ స్పిరిట్ అంట. క్వైట్ అంటే సున్నితమైన మరియు నిశ్శబ్దమైన ఆత్మ, నిశ్శబ్దత, సైలెంట్ మోషన్. ఈ విధానం మనం కలిగి ఉండాలి. ఆల్రెడీ మనం సాధువు గురించి పోయిన వారం విన్నాం. ఈరోజు క్వైట్ అంటే నిశ్శబ్దంగా లేకపోతే మృదువుగా ఉండే స్వభావాన్ని క్వైట్ అంటారు. ఇక్కడ చాలా అంటే ఒక వ్యక్తి చాలా తక్కువగా మాట్లాడేటువంటి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. తక్కువగా, చాలా నెమ్మదిగా, ఇంట్లో కొంచెం లోబడేటువంటి తత్వం కలిగి ఉంటుంది. అత్తగారు ఎందుకంటే ఆ ఇంట్లో ఉంది, మరి కుమారుని కన్నది, పెంచింది, పెద్ద చేసింది, ఇల్లు కట్టింది, అన్నీ సమకూర్చుంది. ఇప్పుడు ఈ కోడలు వచ్చి అత్తగారి మీద పెత్తనం చేయాలనుకుంటుంది, కానీ ఏమన్నా లోబడుతుందా? ఒక ఆవిడ అంటుంది,
ఆవిడెవరండి నా మీద పెత్తనం చేయడానికి? ఏ అమ్మ అక్కడ ఉండొచ్చు కదా, మీ ఆయన చేత ఎందుకు వచ్చి పెట్టిందావు డబ్బులు అంటే, నేను ఎందుకు ఉండాలండి ఆవిడ దగ్గర? మా మీద పెత్తనం చేయాలనుకుంటుంది, అలా అంటుంది ఇలా అంటుంది, నేను ఎందుకు ఉండాలి? ఈవిడ ఎంత ఉంటుంది పొట్టుది, ఇలా నేను ఎందుకు ఉండాలి? ఆవిడ మేము పెత్తనం చేయడం ఏంటి? నేను స్వేచ్ఛగానే ఉంటాను. మీకు విషయం తెలుసా, అత్తగారు ఉన్న వాళ్ళందరూ ధన్యులు. చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి సార్. ఎందుకు తెలుసా? మీరు నలుగుతారు అక్కడ. నిజంగా ఆ సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకుని దేవుని దగ్గర సాగిలపడితే నీ అంత ఉత్తమరాలు మరొకరితో ఉండదు. కానీ ఇందులో మరొక ట్విస్ట్ ఉందండోయ్. మీ అత్తగారిని నీ ఎలా హింసించిందో దాని అంతటిని నీ కోడల మీద చూద్దామని అనుకున్నావా, నువ్వు కూడా వెళ్ళిపోతావు నరకానికి. జాగ్రత్త. కొంతమంది ఉంటారండి, ఈ అత్తగారిని అలగొట్టిన విధానాన్ని అంతటినీ, ఆ పెత్తనాన్ని అంతటినీ కోడల మీద చూపిందాం అనుకుంటుంది. వచ్చిన మొదటి రోజు నుంచే ఏయ్ తుడు అని చాలా ఇలాంటివి చేస్తూ ఉంటాయి. అలా ఉండకూడదు. మనం నీ ఇంటికి ఒక కూతురు వచ్చింది అనుకో, నీ కూతురు వేరొక ఇంటికి వెళ్ళింది, ఆవిడ అక్కడ కూతురుగా ఉండాలి అంటే నీ ఇంటికి నీ కూతురుకు బదులుగా మరొక అమ్మాయి నీ కూతురుగా వచ్చింది. నీ కూతురు నువ్వు ఎలా ప్రేమించావో, ఎలా ఆదరించావో, ఎలా ఆదుకున్నావో, ఎలా క్షమించావో, ఎలా హత్తుకున్నావో, నీ కోడల్ని కూడా కూతురు మాదిరిగానే నువ్వు చేర్చుకుని హత్తుకుని ప్రేమిస్తే ఆ కుటుంబం చాలా చక్కగా ఉంటుంది. నువ్వు అలా లోబడకపోతే నువ్వేం చేస్తావంటే, కుదరదు, మనిద్దరం సెపరేట్గా ఉండాలి, మీ అమ్మకి నాకు అస్సలు పడట్లేదు, సెట్ అవ్వదో, నువ్వు వస్తావా మా ఇంటికి వెళ్ళిపోమంటావా? ఏం చేస్తాడు ఈయన? భార్యను వదిలేస్తాడా? కట్టుకుని వచ్చింది వదిలేస్తాడా? ఇప్పుడు ఏం చేయాలి? అమ్మను వదిలేస్తాడా? తండ్రిని వదిలేస్తాడా? ఆ భార్యకి సమాధానం చెప్పలేక, అమ్మకి సమాధానం చెప్పలేక ఈరోజు ఎక్కువ శాతం భర్తలు త్రాగుడు నేర్చుకోవడానికి ఎక్కువ కారణమవుతుంది. ఇలా సమాధానం చెప్పలేక ఎక్కడా నాకు ఆనందం దొరుకుతుందో అని ఆ ప్రదేశాలకు వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకునేటువంటి వ్యక్తులు ఎక్కువ మంది అయిపోయారు. కారణం ఏంటో తెలుసా? నీవు సాధువురాలువి కాదు, నీవు మృదువైనటువంటి స్వభావం నీ దగ్గర లేదు, స్మూత్ డీలింగ్ నీ దగ్గర లేదు, స్మూత్గా డీల్ చేసుకున్నటువంటి అవగాహన నీకు లేదు. అరిచేసి కరిచేసి కేకలేసేసి రండ్రా మా నాన్నకి చెప్తాను. మీకు చెప్తే నమ్మరండి. నేను అనకాపల్లి ప్రాంతంలో సువార్త చెప్పడానికి వెళ్ళి అక్కడ మీటింగ్స్లో వాకింగ్ చెప్పడానికి వెళ్ళిన తర్వాత నేను ఆ చర్చిలో వాకింగ్ చెప్తున్నప్పుడు వైజాగ్ నుండి ఒక ఆవిడే ప్రార్థన చేయించుకోవడానికి, అంటే నా గురించి తెలుసు కదా, ఆ రోజు చర్చకు వచ్చింది. నా వర్తమానం విన్న తర్వాత నా దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి నా దగ్గరకు వచ్చి ఆమె చెప్తుంది, బాబు మా అబ్బాయి గురించి ప్రార్థన చేయండి, అమ్మాయి మంచిదని చెప్పి మేము పెళ్లి చేసుకున్నాం, అదే అమ్మాయిని మేము కోడలుగా చేసుకున్నాం. ఫస్ట్ నైట్ రోజు నుంచే, అంటే ఫస్ట్ నైట్ అవ్వలేదు వాళ్ళకి, మొత్తం ఏంటంటే గదిలోకి పంపించారు కానీ ఫస్ట్ నైట్ ఏమీ జరగలేదు. కానీ నెక్స్ట్ డే ఆ 3 రోజుల తర్వాత అక్కడికి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత వెళ్ళడం ఆ వ్యక్తి మీద కేసేసిందంట. నన్ను వేధిస్తున్నారు, వరకట్నం కదా. ఆ అబ్బాయి చాలా మంచోడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, ₹1,00,000 శాలరీ. కానీ ఆమె కేసు వేసేసి ఏం చేస్తుందో తెలుసా? కేసేసి ఈడు జైలుకి తిరుగుతుంటే ఆవిడ చేసే పని ఏంటో తెలుసా? పెళ్ళికి ముందే వేరొకరితో వ్యవహారం పెట్టుకుని 3వ నెల కడుపుతోటి ఈయన పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ శుభ్రంగా తిరుగుతుంది. ఇప్పుడు మీకు ట్రెండ్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఆడపిల్లలు చేసే ట్రెండ్ ఏంటో తెలుసా? ప్రస్తుతం ఏంటంటే ఆల్రెడీ పెళ్ళికి ముందు వివిధమైనటువంటి సంబంధాలు పెట్టేసుకుని ఎవరినో ప్రేమించి ఏమీ తెలియనిలాగా అమ్మా నాన్నలు బాధ పెట్టకుండా సైలెంట్గా కూర్చుంటుంది ఆ తాళి కట్టించుకునే వరకు, లేకపోతే ఆ పెళ్ళి అయ్యే వరకు. పెళ్ళి అయిన తర్వాత చుక్కలు చూపిస్తుంది ఒక్కొక్కరికి. అలాంటి పిల్లలు రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా మా ఓడు లక్షలు సంపాదిస్తున్నాడు, పెద్ద ఇల్లు కట్టాడు, అందమైనోడు, జాగ్రత్త, మొత్తం పైనుంచి కింద కారిపోతుంది మనకి. ఇలాంటి సిచ్యువేషన్లో మన జీవితాలు సాగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మన పిల్లల్ని ఎలా పెంచాలి? సాధువు వలె మృదత్వం కలిగి ఉండేటట్లుగా మన పిల్లలు ఉండడానికి ప్రయత్నించాలి. చూడండి, మృదత్వం అంటే మెత్తనిదనం, సాఫ్ట్నెస్. ఇది సున్నితత్వం, లేకపోతే దయ, లేకపోతే కరుణ అనేటువంటి గుణాలని సూచిస్తుంది. ఈ విధంగా మనం ఉండగలగాలి. సున్నితత్వంగా, చాలా సున్నితంగా, మెత్తని హృదయంతో మనం ఉండగలగాలి. క్వైట్ స్పిరిట్ అంటే అమాయకమైన, అణుకువైన, నిశ్శబ్దమైన వ్యక్తి లేదా నిర్మలమైన ఆత్మ.
అదొక స్పిరిట్ అండి. దేవుని ఆత్మ ద్వారా వచ్చేటువంటి లక్షణాలు ఇవి. కొంటే రావు, పొందుకుంటే రావు. దేవుడు నీకు ఇవ్వాలి. అది ఎప్పుడు ఇస్తాడు అంటే నువ్వు దేవుణ్ణి తెలుసుకుని, వాక్యాన్ని అంగీకరించి, వాక్యానికి లోబడి, దేవుని మాట ప్రకారం నువ్వు జీవిస్తూ అర్థం చేసుకుని నడుచుకునే విధానం. చాలామంది ఆడపిల్లలు పెళ్ళి కానంతసేపు చాలా వినయాన్ని ప్రదర్శిస్తారు. ఎంత వినయాన్ని ప్రదర్శిస్తారంటే అతి వినయం దురద లక్షణం. వినయాన్ని కంటే అతి వినయాన్ని ప్రదర్శిస్తారు. చాలా నెమ్మదిగా ఉంటారు. కానీ వీళ్ళ సంగతి పెళ్ళయిందని చూడాలి. మీరు ఆ భర్తను అడగాలండి, ఆ భార్య ఎలాంటిదని. ఆడు చెప్తాడు కూర్చోబెట్టి, మీకు 24 గంటల సినిమా చూపిస్తాను నీకు. అలా ఆవిడ చేసే పనులన్నీ. జాగ్రత్త, మనము ఆ విధంగా ఉండడానికి ప్రయత్నించేద్దాం. నేను ఒక ఆడపిల్లల గురించే మాట్లాడతానని మీరు అనుకోవద్దు. చాలా విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. అంటే మృదుత్వం అంటే బయటికి ఎక్కువగా ప్రవర్తించకుండా అంతర్గతంగా ప్రశాంతంగా ఉండే స్వభావం. బయటికి ఎక్కువగా కనిపించకుండా అంతర్గతంగా, అంతర్యంలో ప్రశాంతంగా ఉండగలిగేటువంటి స్వభావం. అంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా కోపడకుండా, అరవకుండా, కేకలు వేయకుండా, గొగ్గోలు పెట్టకుండా, ఆతురత పడిపోకుండా, తొందర పడిపోకుండా ప్రశాంతంగా ఉండేటువంటి స్వభావం. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక ఆయన ఒక 10 అంతస్తుల బిల్డింగ్ పైకి వెళ్ళిపోయి యేసు ప్రభు గారి యొక్క యేసు ప్రభు బొమ్మ గీయాలనుకున్నాడు. ఆయన ఒక ఆర్టిస్ట్. ఆయన ప్రకటన గ్రంథాన్ని చదివి ఆ బొమ్మ గీద్దామని చెప్పేసి దాన్ని చాలా ఆయన ఆర్ట్ వేస్తున్నటువంటి సమయంలో ఆయన అనుకున్నట్లుగా పర్ఫెక్ట్గా ఆ బొమ్మ, ఆ పిక్చర్ రావడం ఆయనకి చాలా సంతోషమైపించి తన్మయమైపోయాడు. తన్మయమైపోయి ఏం చేస్తున్నాడంటే వెనక్కి వెళ్తూ ఇంకా వెనకాల నుంచి చూస్తే ఎలా ఉంటుందని అలా 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 అతనికి తెలియకుండా టెర్రస్ దాటి గాల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన నేను బిల్డింగ్ మీద ఉన్నాను అనుకుంటున్నాడు, కానీ అతనికి తెలియకుండానే అతని కాళ్ళు 2 గాల్లో ఉన్నాయి. ఈలోపు తన భార్య చూడడానికి వచ్చింది. ఏం చేస్తున్నాడు ఈయన అని పైకి వెళ్ళేటప్పటికి అప్పటికే వాళ్ళ భర్త అక్కడికి వెళ్ళిపోయాడు. ఆమె వెంటనే అరవలేదు, ఏమండే అని అరవలేదు. ఏం చేయకుండా సైలెంట్గా వెళ్ళి ఆ బౌల్లో ఉన్నటువంటి పెయింట్ అటుకెళ్ళి ఆ బొమ్మ మీద వేసేయగానే వెంటనే ఆయన తేరుకుని బిల్డింగ్ మీద అడుగులు వేసుకుంటూ వచ్చేసాడు. మత్తికిని పోయిందా? ఎంత కష్టపడి గీసానంటే నాకు మత్తిపోలేదు, నా భర్తను రక్షించుకున్నాను. ఆమె చాలా నిర్మలంగా, ప్రశాంతంగా తన భర్తని సంపాదించుకోగలిగింది. అయితే మనం ఏం చేస్తాం? మనం అయితే ఏమండి అంటాం, ఆడు ఈ లోపు వెళ్ళిపోతాడు పైకి కదా. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. నేను ఇంకో మగవాళ్ళకి చెప్పే మాట ఏంటంటే, మీరు బయటికి వెళ్ళిన తర్వాత తోడుకోళ్ళకి, అత్తగారులకి, ఆడబడుచులకి, ఇంటి పక్క వాళ్ళకి కొన్ని మాటలు గొడవలు అవుతాయి. అయిన తర్వాత మొత్తం పెద్ద నొప్పెట్టేసుకుంటారు, అలా కూర్చుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత మీరు మీ భార్యలు కానీ, మీ చెల్లెలు కానీ, మీ అమ్మోళ్ళు కానీ చెప్పుల మాటలు పట్టికిని మీరు కనుక గొడవకి వెళ్ళారా, కుక్క తాకొట్టిని గోదావరి ఇదినట్టు ఉంటుంది. వాళ్ళ మాటలు మీకు ఎలా ఉంటాయి తెలుసా? చంపేయాలి, పొడి చేయాలి, కరి చేయాలి, ఏదో చేసేయాలన్నంత ఉద్రేకం తీసుకొస్తాయి. ఇంకా మీరు చూసుకోండి, ఉన్న బంధాలు పోతాయి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళు చెప్పిందంతా దీర్ఘంగా వినండి. మళ్ళీ వినలేదనుకోండి, అంతేలే అంటారు. విని మీరు ఏం చేయాలంటే శాంతంగా, ప్రశాంతంగా ఆలోచిద్దాం, కంగారు పడకు అని వాళ్ళు నోరు ముయించకపోతే ఉన్న బంధాలన్నీ తెగిపోతాయి. జాగ్రత్త. ఇలాంటి పిల్లలుగా ఉండకుండా ప్రశాంతత అంటే మృదుత్వముతో, మృదువైనట్టు, సాధువైనట్టు అనేటువంటి అక్షయమైన అలంకారం. అది ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? కంటికి కనిపించదు, క్రియల్లో కనిపిస్తుంది, చేష్టల్లో కనిపిస్తుంది, మాటల్లో కనిపిస్తుంది, బ్రతుకులో కనిపిస్తుంది, చూపుల్లో కనిపిస్తుంది. మనము చూసే విధానంలో ఇవి కనబడతాయి. ఈ లక్షణాలు మన దగ్గర ఉండాలి. కాబట్టి ఆత్మ అంటే దేవుని మన మనస్సు లేదా స్వభావము లోపట ఉండేవి. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మీరు ఏది చేసినా అది గర్వము, వారచూపులతో ఉండేటువంటి స్వభావ లక్షణాలతో మనకు కనబడుతూ ఉంటాయి. చూద్దాం
మరొక విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 8, 9, 10 వచనాలు ఒకసారి చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8, 9 వచనాలు చదువు. కావున పురుషులు కోపమును సంశయమును మాని లేనివారై సరిపోతుంది. చూడండి, పురుషులు ఏం చేయాలంటే కోపం అంటే అక్కడ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ఏంటంటే మనము సంపూర్ణత, మాన్యత, ఆనందము కలిగి మనం బ్రతకాలంటే రాజుల కొరకు, అధికారుల కొరకు మనుషులందరూ రక్షించబడాలని ప్రార్థించండి. అప్పుడు మనం బాగుంటాం. మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి అంటే రాజుల కోసం, ప్రభుత్వాల కోసం, అధికారుల కోసం, మన ఇంటి పక్కన ఉన్నటువంటి మనుషులందరి కోసం ప్రార్థించేయాలి. ప్రారంభ ప్రార్థనలోనే నీ బతుకు చెప్పుకోవడం కాదు. దేవుని దగ్గరికి వెళ్ళి అమ్మా వినబడుతుందా బాబు, ప్రారంభ ప్రార్థనలోనే ఒకవేళ నువ్వు గంట చేసినా 2 గంటలు చేసినా ప్రారంభంలోనే నీ జీవితం చెప్పుకోవడం కాదు. నువ్వు చేయవలసింది ఏంటంటే సమాజం కొరకు ప్రార్థించాలి. మనం బాగుండాలంటే, శుభ్రంగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే, నెమ్మదిగా ఉండాలంటే, శాంతి సమాధానాలతో ఉండాలి అంటే అధికారుల కొరకు మనం తప్పనిసరిగా ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు మనుషులందరూ రక్షించబడాలని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే కాబట్టి పురుషులందరూ కూడా మీరు ఏం చేస్తారంటే మీలో కోపం ఉండకూడదు. ఏముండకూడదు? ఎవని కోపం వానికి శత్రువు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపము లేకుండా, కోపం అనేది ఉంటే మనిషి ప్రార్థన చేయలేడు. ఒకవేళ ఉదాహరణకి మీరు ట్రై చేసి చూడండి. ప్రార్థనకి వెళ్ళే ముందు మీ భార్య మీద 4-5 కేకలు అని మీరు కేకలేసేసిన తర్వాత మీరు ప్రార్థన చేద్దామంటే మీ వల్ల కాదు. ఒకవేళ వెళ్ళినా మీ మనసాక్షి అంగీకరించదు. ఎందుకంటే ఆ కోపం చాలా ఒక ఉద్రేకాన్ని, ఒక ఉగ్రతను తీసుకొచ్చేటువంటి స్వభావం. కోపంలో ఏం చేస్తామో కూడా తెలియదు. ఉదాహరణ చూడండి, ఒక ఇన్స్పెక్టర్ గారు జైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఒక అమ్మాయిని. ఏంటంటే ఆ పిల్లడు చచ్చిపోయాడు. పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఓ పిల్లడు చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడో తెలియదు. అప్పుడు ఎవరిని అడిగినా చెప్పట్లేదు. పోలీసుల స్టైల్ ఎలా ఉంటుందంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్కరిని ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి సమయంలో అప్పుడు ఆ పిల్లల తల్లి వచ్చింది. ఆమెను ఇంట్రాగేషన్ చేస్తున్నటువంటి సమయంలో ఆమె దగ్గర ఉన్నటువంటి విషయాన్ని రాబట్టారు. ఏం జరిగిందంటే ఆ పిల్లల్ని అంటే చిన్న వయసులో పెళ్లి చేసేసారు. ఆ అమ్మాయికి చిన్న వయసులో. నేను ఇది పేపర్లో చదివినటువంటి కథనం. కూర్చో. చిన్నపిల్లలు ఓకే, ఆ పిల్లలు చిన్న వయసులో పెళ్లి చేసేయడం వల్ల ఆ పిల్లల్ని ఆమె సమర్థించుకోలేక ఆ పిల్లలు ఏడ్చేస్తుంటే వెంటనే పిల్లలు పుట్టేశారు. ఎవరు పట్టించుకుని లేరు. చిరాకు వచ్చేసి, పిచ్చొచ్చేసి ఏం చేయలే తెలియక ఆ పిల్లని చంపేసింది. కోపం. తర్వాత ఏడుస్తుంది, కోపంలో చేసేసానని. కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ఇప్పుడు మనం పురుషులు ఏం చేయాలంటే కోపం లేకుండా, సంశయించకుండా, అంటే దుష్టత్వం లేకుండా, చెడు స్వభావం లేకుండా పరిశుద్ధమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఒక చోట దేవుడు అంటాడు, మీ చేతులు రక్తంతో నిండిపోయాయి, అవినీతితో నిండిపోయాయి, మోసంతో నిండిపోయాయి, దుర్నీతితో నిండిపోయాయి. అవేమీ లేకుండా పరిశుద్ధమైన చేతులు దేవుని వైపు చాపి మీరు పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. మన చేతులు చాలా శుభ్రంగా ఉండాలి, నీతిగా ఉండాలి, మన చేతులు పరిశుద్ధంగా ఉండాలి. చేతులతో కూడా మనిషి పాపం చేస్తాడు. అది మనం తర్వాత పాఠంలో నేర్చుకుంటాం. స్పర్శతో చేసేటువంటి పాపాలు ఏంటో కొన్ని విషయాలు మీకు నేర్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఆ విధంగా పురుషులు ఉండాలి. తర్వాత ఆయన స్త్రీల గురించి మాట్లాడుతూ, మరియు స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి అని మాట్లాడాడు. ఇప్పుడు మనకి అనుకువ, స్వస్థ బుద్ధి అనేవి ఉంటే మనలో వారచూపులు లేకపోతే లైంగిక పరమైనటువంటి
దుష్ట సంబంధమైనటువంటి, అపవాది సంబంధమైనటువంటి, లోక సంబంధమైనటువంటి శ్రేష్టలు, కోరికలు, ఆలోచనలు మనలో ఉండవు. మనం బుద్ధిగా ఉంటాం, మంచి బుద్ధితో మనం బతుకుతాం, అనుకువతో మనం బతుకుతాం. నీ భర్తకు మాత్రమే నువ్వు నమ్మకంగా ఉండి, నీ భర్త కోసమే నీ జీవితం, నీ కుటుంబం కోసమే నీ బతుకు అన్నట్లుగా నీ జీవితం సాగాలి. ఎందుకు ఈ మాట నేను చెప్పాలి అనుకున్నానంటే, ఒక పాస్టర్ గారి యొక్క భార్య తన భర్తని అర్థం చేసుకోకుండా తను మాట్లాడితే అమ్మగారింటికి వెళ్ళిపోయేటువంటి సమయంలో నేను ఆ సహోదరికి చెప్పినటువంటి మాటలు ఏంటంటే, అమ్మా, ఎవ్వరూ మీ కుటుంబాన్ని కట్టలేరు, నీకు నీవుగా నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. ఇది నాది, నా పిల్లలు, నా కుటుంబం, నా భర్త, ఇది నాది అని నువ్వు అనుకుంటేనే నీవు నీ కుటుంబాన్ని కట్టుకోగలవు. ఇది నీది కాదు అని అనుకుంటే నువ్వు ఎన్నిసార్లైనా వెళ్తావు, ఎన్నిసార్లైనా వస్తావు. ఎంతమంది అయినా నిన్ను కట్టాలని చూస్తారు, కానీ నువ్వు పీకేసుకుంటావు. కాబట్టి ఇది నాది అని అనుకోవాలి. నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం, నా అత్తగారు, నా మామయ్య గారు, నా ఆడబడుచు, నా మర్ది గారు అని నాది, నీది అని అనుకున్నప్పుడు నువ్వెందుకు వాళ్ళకి శత్రువులుగా మారతావు? నీది అని అనుకున్నప్పుడు నువ్వెందుకు వాళ్ళకి అన్యాయం చేస్తావు? నీది అని అనుకున్నప్పుడు నువ్వెందుకు వాళ్ళని మోసం చేస్తావు? చేయవు. కానీ అలాగని నేను నాది అని అనుకున్నావు కదా అని నీ పిల్లలకి నీకు ఏమీ లేకుండా చేసుకోవద్దు. నీ కుటుంబము బాగుండాలి, నీ ఆడబడుచు కుటుంబం బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, మీ అత్తగారు మాంగారులు కూడా బాగుండాలి. వాళ్ళు కష్టపడి సంపాదించారు, వృద్ధాప్యంలో వాళ్ళకి ముద్ద పెట్టే వాళ్ళు కావాలి. కాబట్టి ఒక ముద్దే కదా నేను కోరుకునేది, నీ దగ్గర నుంచి ఆశించేదేంటి? నీ ప్రేమే కదా, నీ ఆప్యాయతే కదా. వాళ్ళ అవసరతలు చూసి వాళ్ళ అవసరతల్లో నువ్వు ఆదుకోవాలి. నేను తెలంగాణ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆమె 128 కిలోస్ ఉంటుంది, ఇంత లావుగా, చాలా లావుతో బరువుగా ఉంటుంది. ఆమె బరువు తగ్గాలి అంటే డాక్టర్ గారు చెప్పారంటమ్మా, నువ్వు చపాతీలు చేసుకుని నైట్ ఫుడ్ మానేసి ఆ చపాతీలో, రొట్టెలో, లేకపోతే ఏదో తేలికపాటి ఆహారం తీసుకుంటే కొంత నువ్వు బరువు తగ్గే అవకాశం ఉంది అని చెప్పారండి. అప్పుడు నేను ఆవిడతో మాట్లాడుతున్నాను, కూర్చున్నాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు నన్ను ఇప్పటికీ ప్రేమిస్తారు. వెళ్ళిన తర్వాత కూర్చుని మాట్లాడుతున్నాను. మరి ఏమీ చెయ్యొచ్చు కదంటే, చెయ్యాలి కదా బాబు. ఆవిడ ఎవరో తెలుసా? దహించు అగ్ని థామస్ గారి యొక్క విశ్వాసురాలు. ఆయన వచ్చి ప్రార్థన చేశాడు పిల్లల పుట్టినరోజులకి. ఆవిడ పెళ్లి కాకముందు రాజమండ్రి దహించు అగ్ని థామస్ గారి యొక్క విశ్వాసురాలు, ఆ సంఘంలో పెరిగింది. ఎంత భక్తిపర్రాలో. కానీ అత్తగారి యొక్క అవసరతలు పట్టించుకోలేనంత దుర్మార్గపు స్వభావం. అలా ఆయన దశమభాగం పట్టుకెళ్ళి థామస్ గారికి ఇప్పించింది ఆవిడ. అలాంటి ఆ భక్తిపర్రాలు అత్తగారి యొక్క అవసరతలు గుర్తించలేకపోయింది. దానిని ఏమంటారో తెలుసా? నువ్వు ఎంత భక్తి చేసి బయటికి బైబిల్ సంకలో పెట్టుకుని లేకపోతే ఒళ్ళో పెట్టుకుని నువ్వు కోటాలకు వెళ్ళిపోయినా అది భక్తి కాదు, అది మంచి అలంకరణ కాదు. మంచి అలంకరణ ఏంటో తెలుసా? అనుకువ, గుర్తించగలగాల అవసరతలు. వాటిని వివరించడానికి చాలా ఉన్నాయి, నేను ఇక్కడితో ఆపుతాను. కానీ వచ్చే వారం మరలా కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, నేను వాటిని వివరించట్లేదు, మీకు అర్థం అవ్వడానికి మాత్రమే చెప్తున్నాను. ఈ అలంకరణ గురించి ఆయన ఎందుకు చెప్తున్నాడు? అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు, అంటే ఈ బాహ్య సంబంధమైన అలంకరణ గురించి మీరు ఇదవ్వకండి. జయలలిత చచ్చిపోయింది, ఆవిడ ఒక సినీ నటి. ఆవిడ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. చచ్చిపోయిన తర్వాత ఆమె ఇంట్లో చెప్పుల జతలు ఇంచుమించు 1000 జతల పైనే ఉన్నాయి. ఇంచుమించు ఒక 2000, 3000 పట్టు చీరలు, ఒక గ్యాలరీ, ఈ కబోర్డు, రూములు ఉన్నాయి. చచ్చిపోయిన తర్వాత ఏంటి ఉపయోగం? ఏమైనా ఉందా? ఏమండి ఉందా? ఏంటి నీ అలంకరణ? తగుమాత్రపు జీవితం సరిపోదా? జాగ్రత్త. ఈ అనుకువ స్వస్థ బుద్ధి అనేది మన హృదయంలో ఉందనుకోండి, మన ఆశలు కూడా కొండెక్కవు, మన కోరికలు కోడై కుయ్యు. మన తగుమాత్రపు స్థాయి, తగుమాత్రపు స్థితి, తగుమాత్రపు విధానం, తగుమాత్రపు జీవితం, తగుమాత్రపు స్థాయిలోనే ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ డబ్బు నిలబడుతుంది. రీసెంట్గా మేము ఒక ఇంట్లో భోజనానికి వెళ్ళాం. ఆవిడ కనబడుతుంది వినపడదు, సరే భోజనానికి వెళ్ళిన తర్వాత అలా ఆయన చెప్తున్నాడు, ఆయన
సత్యనారాయణ గారు మాతో చెప్తున్నారు, ఏమండి మేము 5 అన్నదమ్ములు, 2 ఆడోళ్ళు, ఎంతోమంది సంథింగ్. ఓకే, మీరు ఫీల్ అవ్వకండి, 2 కదా, మంచిది, బాగానే గుర్తుంది అయితే నాకు. ఆయన చెప్తూ, మా నాన్నగారు నాకు పెళ్ళైన తర్వాత మమ్మల్ని వేరు పెట్టేశారండి, ఎలా బతకాలో తెలియదు, కానీ అలాంటి కష్టాల్లో మేము బతికాం. తర్వాత నేను బయటికి వెళ్ళిన తర్వాత నా ఇల్లాలు, ఆయన ఇచ్చిన గౌరవం, నా 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 సతీమణి అయితే నా భార్య అలా కూడగట్టిందండి, ఇప్పుడు మేము పనికి వెళ్ళకపోయినా కూడా బతకగలుగుతాము అని చెప్పాడు ఆయన. అంటే అది వాస్తవమో అవాస్తవమో నాకు తెలియదు, మీకే తెలియాలి. ఆయన చెప్పిన మాట అంటే ఆమె ఎంత జాగ్రత్త కలిగి ఉంటుంది. మీరు మలికిపురం పాపారావు గారి హాస్పిటల్ పక్కన ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్లో ఒక పక్కన ఉన్న పౌల్ గారని ఆ చివరి నుంచి ఆ చివరికి ఉండేదంట భూములాలి. ఆయన చెప్తే విన్నానండి, ఇప్పుడు ఎవరేమనుకున్నా పర్లేదు, వాళ్ళు చెప్పారు విన్నాను. ఆయన అప్పుడు ఎక్కడే ఉండవు కదండి, బర్మా, అక్కడ డబ్బులు సంపాదించుకొని పట్టుకొస్తే అలా ఆయన డబ్బులు అమ్ముతుంటే అండి, అక్కడ నుంచి మలికిపురం సినిమా థియేటర్ ఎంత దూరం అండి, అక్కడ నుంచి డబ్బులు ఎక్కువైతే చెప్తున్నాను నేను, సంపాదన అధికమైతే లావిష్గా బ్రతికే వాళ్ళ జీవితాల గురించి మాట్లాడతాను. అక్కడ నుంచి సినిమా థియేటర్కి గుర్రబండి పొద్దుట సాయంత్రం వాళ్ళ ఇష్టం, మొత్తం అమ్మేసుకున్నారు భూములన్నీ. ఇలాంటి బతికిన వాళ్ళు పై అలంకరణ కోసం 10,000 లేకపోతే చీర కట్టదు. అలా ఆయన పొరపాటున ఏదైనా కొంచెం డబ్బు సంపాదించి ఏమైనా ఉంటే వాళ్ళ లావిష్ ఎలా ఉంటుంది చూడండి. ఇంట్లో స్త్రీ యొక్క పాత్ర ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా. మా బంధువురాలు ఒక ఆవిడ, ఏమండి ఆ రోజుల్లో మీరు ఒక గుడ్డు ఉడకబెడితే ఎంతమందికి పెట్టేవారు చెప్పండి. ఈరోజు కోడి కోయించుకొస్తుంటే 4 సరిపోవట్లేదు. ఆ రోజుల్లో 1/2 కిలో మాంసం కొనుక్కొచ్చి వండి పెట్టి ఎంతమంది తినేవారు తెలుసా? 1/2 కిలో 10 రూపాయలు. ఎక్కువ బ్రాయిలర్ మాంసం మనం కొనలేం. అలాంటి ఆయన పొద్దున చెప్తున్నాడు, పొద్దున మేము చికెన్ షాప్కి వెళ్ళాను మామూలుగా సరదాగా వెళ్తే ఆయన చెప్తున్నాడు, కోళ్ళు బాగున్నాయి కదా అని మాట్లాడుకున్నప్పుడు అన్నాడు, ఏమండి ఉల్లిపాయలు ఎక్కువ కోసి బాగుండేవారండి అని. ఇప్పుడు నువ్వు చికెన్ మసాలా వేసినా కూడా రుచి రావట్లేదా కూర, ఏంటో తెలియదు. కాబట్టి స్వస్థ బుద్ధి అనేది మన అంతరంగంలో ఉంటుంది. అది మన క్రియల్లో కనబడుతుంది, మన చేష్టల్లో కనబడుతుంది, మన యొక్క పొదుపులో కనబడుతుంది. నాది, నా కుటుంబము, నాది, నా భర్త సంపాదన నేను ఒబ్బిడి చేయాలి అని అనుకుంటే ఆ కుటుంబం ఎంతైనా బాగుపడుతుంది. నేర్పాల. మా బంధువురాలు ఆయన మిలిటరీలో ఉంటాడు. ఆయన ఒక గుడ్డు కోసి 4 బద్దలు చేసి ఉల్లిపాయలు పులుసు వండేసి పిల్లలకి ఎట్టేదంట చెప్తున్నాడు ఆయన. మా అమ్మమ్మ చెప్పింది ఆ స్టోరీ అంతా. ఆవిడ ఎంత దాచిందో తెలుసా? అలా ఆయన డబ్బు అంతా జాగ్రత్త పెట్టి అలా ఉబ్బిడి చేసినందుకు ఇవాళ వాళ్ళు కోటీశ్వర్లు. వాళ్ళు కూర్చుంటే తరగని ఆస్తి ఉందండి, కూర్చుని తింటే తరగని ఆస్తి. ఆవిడ ఏం చేసేది తెలుసా? నెలకు 100 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో కట్టేదంట. ఆ డబ్బుతో ఎకరం భూమి కొన్నాడు ఆయన వచ్చిన తర్వాత, ఆవిడ జాతి పెట్టిన డబ్బు. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? మనకి బైబిల్లో దేవుడు ఇచ్చాడు, మనం చదవం, మనం పాటించం, మనకు భక్తి ఉండదు, భయం ఉండదు. మన బతుకంతా సియోను కుమార్తెలను పోలి నడుస్తుంది. ఓరచూపులు, గర్విష్ఠురాండులై కులుకుతూ నడిచే స్వభావాలు. జాగ్రత్త, ఈ పద్ధతులు మార్చుకోవాలి. వివాహం కావలసినటువంటి ఆడపిల్లలకి, మగపిల్లలకి చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? మంచి భవిష్యత్తు మీకు రావాలి అంటే మీరు ఇప్పుడు దేవుని యందు విశ్వాసం కలిగి మీరు దేవుని కొరకు ప్రార్థన చేయాలి. అంటే వివాహం కొరకు ప్రార్థన చేయాలి, మీ చదువుల కొరకు ప్రార్థన చేయాలి, మీ భవిష్యత్తుల కొరకు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి, దేవుని చిత్తం కొరకు కనిపెట్టాలి. తొందరపడిపోయి నచ్చింది, ఎర్రగా ఉంది, బుర్రగా ఉంది, అందంగా ఉంది, ఆస్తి ఉంది అని నువ్వేదో సంబరపడ్డావా? జాగ్రత్త, నీ పులుసంతా కారిపోతుంది. తర్వాత మన జీవితాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. నేను ఇక్కడతో ఆపుతున్నాను. వచ్చే వారం మిగతా వర్తమానాన్ని కొనసాగించుకుందాం. ఒకవేళ ఈరోజు మీకు ఇక్కడ వర్తమానాలు అంటే ఈ వర్తమానం మీ ఆధ్యాత్మిక జీవితానికి, మీ విశ్వాసపు జీవితానికి ఉపయోగపడతాయి అని అనుకుంటే మీరు ప్రతి ఆదివారం లైవ్ ఇస్తాం. ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు, ఎందుకంటే వచ్చే వారం వస్తారో రారో నాకు తెలియదు కదా, కాబట్టి మీరు తర్వాత అయినా వినడానికి ప్రయత్నం చేయండి, మీ జీవితాలు కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఓకే, లేచి నిలబడదాం.